మీరు ఇన్ఫ్లమేషన్ అనే పదాన్ని తరచుగా వింటుంటారు, కానీ ఇది నిజంగా ఏమిటి? ఇది ఎలా జరుగుతుంది? అందరికీ నమస్కారం. నేను డాక్టర్ చాను దాసరి. మైండ్వెట్ ఇమ్యూనిటీ పద్ధతిని ఉపయోగించి నా క్లయింట్లకు ఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్ మరియు జీర్ణ సంబంధిత సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతున్నాను. ఈ క్లినికల్ విధానం వందలాది మంది నా రోగులకు వారి లక్షణాలను పరిష్కరించడంలో సహాయపడింది. కొంతమందికి కేవలం 6 వారాల్లోనే క్లిష్టమైన లేదా ఖరీదైన చికిత్సలు అవసరం లేకుండానే. ఈ వీడియోలో కొవ్వు కాలేయ వ్యాధి లక్షణాలను మరింత తీవ్రతరం చేసే 3 ప్రధాన ఇన్ఫ్లమేషన్ మార్గాలను మీకు చూపిస్తాను. ఇన్ఫ్లమేషన్ బయోకెమికల్ స్థాయిలో ఎలా పనిచేస్తుందో, ఈ హానికరమైన మార్గాలను ఎలా నివారించాలో, ఇన్ఫ్లమేషన్ను వేగంగా తగ్గించుకోవడం ఎలా సాధించాలో వివరంగా చూపిస్తాను. ఇది క్లిష్టంగా అనిపించినా మీరు చివరి వరకు చూస్తే ఇన్ఫ్లమేషన్ను నివారించడానికి, లక్షణాలను తగ్గించడానికి ఉపయోగపడే ప్రాయోగిక విషయాలను సమీక్షిస్తాను. మీరు నా మైండ్వెట్ ఇమ్యూనిటీ అకాడమీ నుండి తీసుకున్నాను. అక్కడ మీలాంటి వారు తమ కొవ్వు కాలేయ వ్యాధి లక్షణాలను పూర్తిగా జయించుకోవడం నేర్చుకుంటారు. డయాగ్నోసిస్ స్పష్టంగా లేకపోయినా కూడా. ఈ కోర్సులో ఇన్ఫ్లమేషన్ను ఎదుర్కొనడంలో అదనపు మార్గాలను సమీక్షిస్తాము. నా ఇతర వీడియోల్లో కొవ్వు కాలేయ ఇన్ఫ్లమేషన్కు 5 ప్రధాన ప్రేరకాలు అని నేను చెప్పాను. ఈ 5 ప్రేరకాల్లో ఆహారం, జీర్ణక్రియ, నిద్ర, ఒత్తిడి మరియు వ్యాయామం. మీకు ఆ వీడియో సమాచారం కావాలంటే ఇక్కడ లింక్ను చూడండి. ముందుకు వెళ్లే ముందు లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, నోటిఫికేషన్ బెల్ను ఆన్ చేయడం, తాజా అప్డేట్స్. నేను కొవ్వు కాలేయ వ్యాధి ఉన్నవారికి వారి లక్షణాలను తిరిగి మార్చుకోవడానికి అవసరమైన వీడియోలు చేస్తాను. ఇది నిజంగా ఉపయోగకరమైన సమాచారం మీరు మరెక్కడా పొందలేరు. ఇప్పుడు వాపు విషయానికి వస్తే చాలామంది చేసే పొరపాటు ఏమిటంటే వాపు ఒక ప్రక్రియ అనుకుంటారు. కానీ వాస్తవానికి వందలాది బయోకెమికల్ మార్గాలు ఇందులో భాగంగా ఉంటాయి. మీ లక్షణాలు చాలా తీవ్రమైతే ఈ మార్గాల్లో అనేకవి ఒకేసారి పనిచేయవచ్చు. వాపును ఏం ప్రేరేపిస్తుంది, అది ఎలా పనిచేస్తుంది అనేది తెలుసుకోవడం ద్వారా మీరు దాన్ని అధిగమించడమే కాకుండా మొదటగా దాన్ని నివారించడంలో కూడా సహాయపడుతుంది. అందుకే వాపులోని కొన్ని ముఖ్యమైన రకాల గురించి కనీసం అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం. వాపు మీ పేగులోనే ప్రారంభమవుతుంది. ఇది ఆశ్చర్యంగా అనిపించకూడదు, ఎందుకంటే మీ రోగ నిరోధక వ్యవస్థలో సుమారు 70 నుంచి 80% మీ పేగులోనే ఉంటుంది. కాబట్టి మీరు ఫ్యాటీ లివర్ వంటి వాపు వ్యాధితో బాధపడితే మీరు ఆహారం మరియు జీర్ణక్రియలో ఏమి జరుగుతోంది పరిశీలించాలి. చాలాసార్లు వాపు పేగుల్లోనే ప్రారంభమవుతుంది. కాబట్టి వాపును నయం చేయాలంటే మీరు పేగును కూడా నయం చేయాలి. కాబట్టి మనం 3 రకాల వాపు గురించి చర్చించకముందు మీరు నిజంగా ఫ్యాటీ లివర్ను మెరుగుపరచడానికి మరియు త్వరగా ఫలితాలు పొందడానికి పేగును నయం చేయడంపై ఆసక్తి ఉంటే నేను రూపొందించిన ఉచిత శిక్షణను చూడండి. ఇందులో నా క్లయింట్లు 6 వారాల్లో విజయాన్ని సాధించడానికి ఉపయోగించిన ప్రత్యేక వ్యూహాలను నేను మీకు వివరంగా చూపిస్తాను. దానికోసం క్రింద ఇచ్చిన లింక్ను ఉపయోగించవచ్చు. ఇది మీకు చాలా ఉపయోగపడుతుందని నాకు తెలుసు. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు మీ ఇమెయిల్ను నమోదు చేసి ఫ్యాటీ లివర్ను ఎలా తిరిగి మళ్లించుకోవాలో ఉచిత శిక్షణ పొందే పేజీకి తీసుకెళ్తుంది. మీకు అవసరమైన ప్రతిదీ అందులో ఉంది. ఇందులో ప్రత్యేక ఆహార సూచనలతో కూడిన ఉచిత గైడ్ మరియు మీలాంటి వారు తమ పరిస్థితిని పూర్తిగా మార్చుకుని ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న అనేక సహాయక కేస్ స్టడీలు ఉన్నాయి. ఈ కేసులు ఎంతో విలువైనవి, ఎందుకంటే మీరు నిజమైన వ్యక్తుల వాపును ఎలా ఎదుర్కొన్నారో, వారు కొన్ని చిన్న మార్పులు చేయడం ద్వారా తమ ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకున్నారో చూడగలుగుతారు. ఈ శిక్షణతో మీరు ఇంట్లోనే స్వయంగా చేయగలిగే పూర్తి కార్యాచరణ ప్రణాళిక కూడా వస్తుంది. కాబట్టి పేజీపై మీ ఈమెయిల్ను నమోదు చేసి ప్రారంభించండి. ఇప్పుడు మనం వాపు యొక్క 3 రకాల గురించి మాట్లాడదాం. నేను ఈ వీడియోను ముందుగా రికార్డ్ చేశాను. ఇది రోగ నిరోధక వ్యవస్థ 3 మార్గాల్లో ఎలా ప్రేరేపించబడుతుందో వివరించుతుంది. హిస్టమిన్ మార్గం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన మార్గాల్లో ఒకటి కావచ్చు. ఇదిగో నా ఒక రోగి ఉదాహరణ. అతని పేగులో కాండిడా అధికంగా పెరిగినందున అతనికి ఈసినోఫిల్స్ స్థాయిలు ఎక్కువగా ఉండేవి. అతని హిస్టమిన్ స్థాయిలు అంతగా పెరిగిపోయాయి కాబట్టి అతను తన చర్మాన్ని మెల్లగా తాకినా 30 సెకన్లలో అది ఎర్రగా మారిపోతుంది. దీనిని డెర్మటోగ్రాఫియా అంటారు. ఇది వాస్తవానికి ఉబ్బసం, హైవ్స్ యొక్క ఒక రూపం. దురదృష్టవశాత్తు చాలా మందికి ఈ రకమైన హిస్టమిన్ ప్రతిక్రియ ఎప్పుడూ ఉంటుంది, కానీ వారికి తెలియదు. నేను ఒక అపోహను సరిచేయాలనుకుంటున్నాను. చాలా మంది అనుకుంటారు వారికి అలర్జీలు ఉంటే అవి పచ్చిక, గడ్డి, పువ్వులు, ధూళి లేదా ఫంగస్ వంటివి వాతావరణంలో ఉన్న వాటి వల్ల వస్తాయని.
ఇది కొంతవరకు నిజమే అయినా మనిషి శరీరంలో ఎక్కువ హిస్టమిన్ వాస్తవానికి పేగులో ఉండే బ్యాక్టీరియా ద్వారా ఉత్పత్తి అవుతుందని తెలుసుకోవడం ముఖ్యం. అవి హిస్టిడిన్ను హిస్టమిన్గా మార్చుతాయి. హిస్టిడిన్ అనేది కొన్ని రకాల ప్రోటీన్లలో ఉండే ఒక అమినో ఆమ్లం. ఇది హిస్టమిన్గా మారుతుంది. ఇది శరీరంలో అలర్జిక్ ప్రతిక్రియలను ప్రేరేపిస్తుంది. అందువల్ల హిస్టిడిన్ ఉన్న ఆహారాలు మరియు హిస్టమిన్ను ప్రేరేపించే ఆహారాలను పరిమితం చేయడం ముఖ్యం. వాటిలో షెల్ఫిష్, పల్లీలు, అనాస పండ్లు వంటి వాటి కూడా ఉన్నాయి. కానీ అసలు పెద్ద ప్రేరేపకం సాదా కార్బోహైడ్రేట్లు అంటే చక్కెరలు, బ్రెడ్లు, క్రాకర్లు, చిప్స్, జ్యూసులు, పాస్తా, క్యాండీలు, ఇంకా కొన్ని రకాల పండ్లు. ఈ చక్కెరలతో కూడిన ఆహారాలు అన్ని చెడు బ్యాక్టీరియాను పోషిస్తాయి మరియు కాండిడా అనే ఈస్ట్ మరియు ఫంగస్ పెరుగుదలకు ప్రోత్సహిస్తాయి. ఈ చెడు బ్యాక్టీరియా కాండిడా రక్తంలో ఎక్కువ హిస్టమిన్ ఉత్పత్తి చేస్తాయి. ఇది అలర్జీలు, అలసట, అజీర్ణం, చర్మంపై దద్దుర్లు, ఉబ్బసం, శరీర నొప్పులు, ముక్కు కారడం వంటి సమస్యలకు దారితీస్తుంది. అయితే మనం ఈ జ్ఞానాన్ని మన ప్రయోజనానికి ఎలా ఉపయోగించుకోవాలి? ఒక సులభమైన సమాధానం ఏమిటంటే అంటే పిండి పదార్థాలు తక్కువగా తినడం. ఆకుకూరలు మరియు అధిక ఫైబర్ ఉన్న ఆహారాలను ఎక్కువగా తినండి. రోజుకు 2 నుంచి 4 సార్లు మల విసర్జనతో పాటు ప్రోబయోటిక్స్ తీసుకోవడం, అలాగే ఫైటోన్యూట్రియంట్స్ ద్వారా మీ అంతరాయ జీవకణాలను మెరుగుపరచండి. హిస్టిడిన్ ఎక్కువగా ఉండే ఆహారాలను దూరంగా ఉంచండి, ఎందుకంటే ఇది హిస్టమిన్కు ముందస్తు అణువు. ఇప్పుడు చెప్పడానికి మంచి సమయం. చాలామంది కాండిడా వల్ల వచ్చే బ్యాక్టీరియా పెరుగుదలను తొలగించడానికి యాంటీబయోటిక్ లేదా యాంటీఫంగల్ తీసుకోవాల్సిందే అనుకుంటారు. నిజం ఏమిటంటే మీరు చేయాల్సింది రోజుకు 2 నుంచి 4 సార్లు మల విసర్జన జరిగేలా చూసుకోవడం మాత్రమే. అప్పుడు మీ జిఏ సిస్టంలోని అవసరం లేని సూక్ష్మజీవులను తొలగించవచ్చు. ఆ తర్వాత రోజుకు 2 నుంచి 4 సార్లు ప్రోబయోటిక్స్ తీసుకుని ఆ వ్యవస్థను మళ్ళీ పునరుపయోగించవచ్చు. మీరు ఇలా చేస్తే యాంటీబయోటిక్స్, యాంటీఫంగల్స్ అరుదుగా అవసరం. మీరు యాంటీబయోటిక్ లేదా యాంటీఫంగల్ తీసుకుంటే అది మొదటి కొన్ని రోజులు మాత్రమే పనిచేస్తుంది. ఆ తర్వాత జిఏ ట్రాక్ట్ మళ్ళీ బ్యాక్టీరియా, కాండిడాతో నిండిపోతుంది, ముఖ్యంగా ఆహారం చెడుగా ఉంటే. హిస్టిడిన్ మార్గాన్ని సారాంశంగా చెప్పాలంటే మన ఆహారంలో హిస్టిడిన్ అమినో ఆమ్లాలు ఉంటాయి. ప్రత్యేక ఆహారాలు తినినప్పుడు అవి మన వ్యవస్థలో బ్యాక్టీరియా కాండిడా పెరుగుదలకు కారణమవుతాయి. అవి హిస్టిడిన్ను హిస్టమైన్గా మారుస్తాయి. ఈ హిస్టమైన్ రక్తంలోకి విడుదలైనప్పుడు అలర్జీలు, సైనస్ డ్రైనేజ్, గొంతు నొప్పి, మంటగా, పొడిగా, పొడిపాటి చర్మం, ఆస్థమా, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, నొప్పి, అలసట లక్షణాలు. సరే, ఇప్పుడు మనం ముందుకు సాగిపోతున్నాం. ఇక్కడ అరాకిడోనిక్ యాసిడ్ మార్గం ఉంది. ప్రతి జంతు కణానికి కొవ్వులు మరియు కొలెస్ట్రాల్ కలిగిన మెంబ్రేన్ గోడ ఉంటుంది. ఇవి మన శరీరంలో అరాకిడోనిక్ యాసిడ్ మరియు సైటోకైన్లుగా మారి వాపును కలిగిస్తాయి. అన్ని జంతు ఉత్పత్తుల్లో అరాకిడోనిక్ యాసిడ్ ఉంటుందా? కాదు, కేవలం మాంసం మరియు కొవ్వు ఉన్న పాడి పదార్థాల్లో మాత్రమే ఉంటుంది. గమనించండి, అరాకిడోనిక్ యాసిడ్ ప్రోటీన్ భాగం నుండి రాదు. అది కణగోడలోని కొవ్వు మరియు కొలెస్ట్రాల్ నుండి వస్తుంది. ఉదాహరణకు, గుడ్డు తెల్లసున పూర్తిగా ప్రోటీన్ మాత్రమే, అందువల్ల అందులో అరాకిడోనిక్ యాసిడ్ ఉండదు. సముద్ర మరియు పశు కాలజన్లో కూడా అరాకిడోనిక్ యాసిడ్ ఉండదు. కొవ్వు లేని పెరుగు మరియు ఎముకలు కూడా ఇతర ఉదాహరణలు. కానీ ఎర్ర మాంసం వంటి వాటిలో చాలా ఎక్కువ కొవ్వు మరియు కొలెస్ట్రాల్ ఉంటాయి. అందువల్ల అరాకిడోనిక్ యాసిడ్ ఉత్పత్తి మరింత హానికరంగా ఉంటుంది. దురదృష్టవశాత్తు తెల్ల మాంసం, పక్షులు, చేపలు కూడా గణనీయమైన పరిమాణంలో లిపిడ్ కొలెస్ట్రాల్ కలిగి ఉంటాయి. ఈ కారణంగా మాంసం, పాడి పదార్థాల వినియోగాన్ని పరిమితం చేయడం వలన వాపు తగ్గుతుంది. ఇప్పుడు నేను ఉప్పు మార్గం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. విషయం ఏమిటంటే, ఎవరైనా ఎక్కువగా ఉప్పు తింటే తదుపరి రోజు వారు ఉబ్బినట్లు, వాపుగా ఉన్నట్లు అందరికీ తెలుసు. ఇది ముఖ్యంగా మీకు వాపు సంబంధిత వ్యాధి ఉంటే మరింత హానికరం, ఎందుకంటే ఉప్పు శరీరంలో నొప్పిని పెంచుతుంది. ఇది జరగదు. టేబుల్ సాల్ట్ సోడియం క్లోరైడ్ టీ-చొకటేడు అనే ప్రత్యేకమైన తెల్ల రక్త కణాలను ఉత్తేజితం చేస్తుంది.
ఈ రోగ నిరోధక కణాలు SCK1 అనే మార్గాన్ని ఉత్తేజితం చేస్తాయి. ఇది ఆటోఇమ్యూన్ వ్యాధి మరియు వాపుకు దారితీస్తుంది. అందుకే మీకు ఏదైనా రకమైన రోగ నిరోధక, వాపు సంబంధిత లేదా జీర్ణ సంబంధిత సమస్య ఉంటే ఉప్పును పూర్తిగా నివారించడం చాలా ముఖ్యం. ఇంకా మనం ఊహించని చాలా ఆహారాల్లో కూడా ఉప్పు ఉంటుందని గుర్తుంచుకోండి. చాలా ప్యాకేజ్డ్ ఫుడ్స్, డెజర్ట్స్, బేక్డ్ గూడ్స్, సాస్లలో ఎక్కువగా సోడియం ఉంటుంది. ఇంకా ఇది చాలా ఆశ్చర్యంగా అనిపించింది. కోడి మాంసంలో ఎక్కువగా సోడియం ఉంటుంది, ఎందుకంటే వారు మాంసంలోకి ఉప్పు నీటిని ఇంజెక్ట్ చేస్తారు. కొన్నిసార్లు ఆ ఉప్పు నీటి బరువు అసలు మాంసం బరువులో 30% ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. మీ ఊహించని ఆహారం తినడం వల్ల అందులో ఉప్పు లేదనుకుంటూ మీ పరిస్థితిని మరింతగా చెడగొట్టే అవకాశం ఉంది. మీరు మంచి పరిమితి ఎంత అని ఆలోచిస్తే, చరిత్రలో చాలామంది 2 గ్రాములు అంటే 2000 మిల్లీగ్రాములు అనేవారు, కానీ నా అభిప్రాయంలో ఇది కూడా ఎక్కువే. మీరు 1 గ్రాము లేదా అంతకంటే తక్కువ, లేదా 5 గ్రాములు అంటే 500 మిల్లీగ్రాములు అంటే అర గ్రాము లోపలే ఉండటం మంచిదని నేను భావిస్తున్నాను. నేను ఇలా చెప్పడానికి కారణం ఏమిటంటే, మన శరీరం మనం సాధారణంగా తినే ఆహారం నుండి ఉప్పును తీసుకునే విధానాలు కలిగి ఉంది. గమనించండి, కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉప్పును మాంసాన్ని నిల్వ చేయడానికి ఉపయోగించడం కనుగొనబడే వరకు, అలాగే ఉప్పు వ్యాపారం ప్రారంభమయ్యే వరకు మనుషులు తినే ఆహారానికి కూడా ఉప్పు కలపడం ఎప్పుడూ చేయలేదు. అదే విధంగా చాలా ఇన్ఫ్లమేటరీ మరియు ఇమ్యూన్ వ్యాధులు ఎక్కువగా ఉప్పు తీసుకునే దేశాలు, ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించేవని కూడా తేలింది. ఆల్ఫా మరియు ఏలారు, నా అభిప్రాయంలో ఇవి అత్యంత ముఖ్యమైనవిలో ఒకటి. శరీరంలో ఎప్పుడైనా ఇన్ఫ్లమేషన్కు కారణమైన ట్రిగ్గర్ ఉన్నప్పుడు శరీరం దాన్ని సరిగ్గా ఎదుర్కోవాలా లేదా అసమర్థంగా స్పందించాలా అనే ఎంపిక ఉంటుంది. ఇమ్యూన్ సిస్టమ్ ఉపయోగపడని విధంగా స్పందించాలని నిర్ణయిస్తే శరీరం తన స్వంత కణజాలాన్ని దాడి చేసేలా ఇన్ఫ్లమేషన్ను ఉత్పత్తి చేస్తుంది. ఏలారు మరియు ఆల్ఫా అనేవి సెల్ సిగ్నలింగ్ మాలిక్యూల్స్. వీటిని రక్తంలో కొలవచ్చు. ఇవి శరీరం అసమర్థమైన స్పందన ఇస్తుందా లేక ఆరోగ్యకరమైన స్పందన ఇస్తుందా అనే విషయాన్ని ముందుగా అంచనా వేయడంలో సహాయపడతాయి. నిజానికి ఈ సైటోకైన్స్ అనేక దీర్ఘకాలిక వ్యాధుల్లో భాగస్వామ్యం కలిగి ఉంటాయి. ఏలారు మరియు ఆల్ఫాను అత్యంత ప్రభావవంతంగా ఉత్తేజపరిచే వాటిలో ఒకటి ఆహారంలో ఉన్న కొవ్వు, ముఖ్యంగా జంతు కొవ్వు, ముఖ్యంగా ఎర్ర మాంసంలో, అలాగే ఇతర మాంసాహారాల్లో కూడా. వెన్న, పాలు మరియు చీజ్ కూడా సమస్యాత్మకంగా ఉంటాయి. కనిష్ట ఏలారు మరియు ఆల్ఫా స్థాయిలు కలిగిన వారు సాధారణంగా ఫైటోన్యూట్రియంట్ డైట్ను అనుసరిస్తారు. ఇందులో ఆరోగ్యకరమైన కూరగాయలు మరియు ఆలివ్ ఆయిల్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇంకా పనిచేసే ఇతర విషయాలు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన అధ్యయనం ఉంది. ఇది చూపిస్తుంది, మీరు పూర్తిగా ఆరోగ్యకరంగా తినకపోయినా ఆహారంలో ఫైటోన్యూట్రియంట్లు, ముఖ్యంగా పాలిఫినాల్స్ పరిమాణాన్ని పెంచితే అవి ఆహారంలో ఉన్న ఏలారు ఉత్పత్తిని కడుపులో తగ్గిస్తాయి. అంటే మీరు పెప్పరోని పిజ్జా తిన్నా ఆ తర్వాత ఫైటోన్యూట్రియంట్ టీ తాగితే ఉదాహరణకు అది కొవ్వు ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఇది ఒక రకమైన రక్షణ విధానం లాంటిది. ఇంకా నేను మీకు ఇంకొక విలువైన జ్ఞానాన్ని ఇక్కడ ఇవ్వబోతున్నాను. ఈ స్థాయిలను తగ్గించడానికి మీరు చేయగలిగే సులభమైన విటమిన్ డి సప్లిమెంట్ తీసుకోవడం. మీరు విటమిన్ డి తక్కువగా ఉన్నప్పుడు ఐలారు మరియు ఆల్ఫా స్థాయిలు ఎక్కువగా పెరుగుతాయని తేలింది. అందుకే ఆఫ్రికా వంటి భూమధ్యరేఖ ప్రాంతాల్లో అక్కడ వారికి సూర్యకాంతి ద్వారా విటమిన్ డి సరిపడగా లభిస్తుందనేది వారు వ్యాధులకు మెరుగైన రోగనిరోధక ప్రతిస్పందన చూపుతారని సిద్ధాంతాల్లో ఒకటి. సరే, మీరు ఆ వీడియోను ఆస్వాదించారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మీరు ఎలాంటి వాపు అనుభవిస్తున్నారు? దానికి మీరు ఏం ప్రయత్నించారో, ఏది పనిచేసిందో నాకు చెప్పండి. కింద కామెంట్లో మీ అభిప్రాయాలను వ్రాయండి మరియు నాకు తెలియజేయండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్కు మద్దతు ఇవ్వండి. దీన్ని మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకోండి. ఇంకా మరిన్ని ఉపయోగకరమైన సూచనల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు నన్ను సోషల్ మీడియాలో కూడా డొజరిమ్ ద్వారా ఫాలో అవ్వచ్చు. ఇది మైండ్ విటమ్యూనిటీ క్లినిక్ నుండి డాక్టర్ చాను దోసరి మాట్లాడుతున్నా. మళ్ళీ కలుద్దాం.